అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 27వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 27వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది అమావాస్య, నక్షత్రం అశ్విని, కరణం చతుర్స్పద, పక్షం కృష్ణపక్షం, యోగం ప్రీతి. ఆ రోజు ఆదివారం. జన్మరాశి మేషరాశి. అభ్యర్థి కాలం వచ్చి ఉదయం 11:52 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:08 నుండి 6:01 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:15 నుండి 6:53 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:19 నుండి 1:55 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఈరోజు మీరు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి అయితే విముక్తి పొందుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలరు. అనుకోని పెద్ద మనుషులకి మీకు ఆకాంక్షల గురించి తెలియజేయండి. ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఉపయోగకారణం చూపుతుంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. స్వర్గం భూమి మీదే ఉన్నట్టు మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు. మీ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ అనుభవాన్ని అతిశక్తి చేయవచ్చు. ఈరోజు మీరు అలా చేయకుండా ఉండాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి కూడా బయటపడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు అయితే ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభాలైతే అందుతాయి. ఈరోజు మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి రోజు. ఈరోజు వైద్యులు ప్రస్తుత ఉద్యోగంతో పాటు ఇతర పాత్రను కూడా చేపట్టవలసి ఉంటుంది. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. వారు చివరి నిమిషం వరకు నిర్ణయం తీసుకోవడాన్ని పక్కన పెట్టవచ్చు. ఇది ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. అకౌంటెంట్లు ఈరోజు తీవ్రమైన పని భారంతో తలక్రిందులవుతారు. భూమి లేదా భవంతిని విక్రయించాలని ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు సానుకూల ప్రస్పందన లభిస్తుంది. పన్నులు, బ్యాంకుల వంటి విషయాల్లో సంబంధించి ఈరోజు అనుకూలమైన రోజుగా ఉంటుంది. గ్రహచరణం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులను ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి. లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురి అవుతారు. శాస్త్రోక్తమైన కర్మలు లేదా హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది అని ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్ట్లో ఉండే కష్టాల గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి కూడా మీరు ఈరోజు బయటపడతారు. నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుకు సంబంధించిన విక్రయాలలో మీరు లాభాలైతే పొందుతారు. నూతన వ్యాపార ప్రారంభంకు అవరోధాలు కూడా తొలగుతాయి. వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజుగా ఉంటుంది. తాము కలిసి అన్ని వయసుల వారితోనూ బాగా కలిసిపోతారు. అనుభవం జీవితానికి అభివృద్ధి వారి యువతకు ఉదాహరణగా నిలుస్తారు. ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరైన వారికి ఈరోజు ఫలితాలు వ్యతిరేకంగా ఉండవచ్చు. న్యాయవాదులు కోర్టులో కేసులు వేయడానికి ముందుగా కేసును బాగా అధ్యయనం చేసి పరిశోధించాలి. ఇలా చేయకపోయినట్లయితే వారు పేరు ప్రతిష్టలు మసకబారుతాయి. కుటుంబ సభ్యులు మరియు ముఖ్యంగా పిల్లలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్లో ఉన్నవారు ఈరోజు ఉత్తేజకరంగా ఉంటాయి. ఈరోజు షేర్ మార్కెట్లో ఉన్నవారు రోజును ఉత్తేజపరంగా మారుస్తాయి. ఈ మధ్యనే మీరు
నిస్పృహకు గురవుతుంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంత హాయిని రిలీఫ్ని ఇస్తుంది. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మునైతే మదుపు చేయాలి. ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు. పరస్పరం సంతోషపడేలాగా చేయడానికి సమన్వయంతో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేయాల్సి ఉన్నది. సహకారం అనేది జీవన ప్రధాన సూత్రం అని గుర్తుంచుకోండి. వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్తో సంబంధాలు అయితే దెబ్బతింటాయి. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మంచుకుంటారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు. ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు మరియు మీ కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఈరోజు మీరు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితుల్లో సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి అయితే చూపించకపోవచ్చు. కుటుంబ సభ్యులతో కొంతసేపు మాట్లాడతారు. తర్వాత ఇంకా కొంత అసమర్థత ఏర్పడుతుంది. కానీ మీరే శాంతింప చేయడానికి మరియు ఓపికగా ఉండడానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాల్ని కూడా గెలుచుకుంటారు. ఈరోజు అయితే మీ ఆలోచనలు కార్యరూపం అయితే దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో కొంత సమయం అయితే మీరు గడుపుతారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయం అయితే దీర్ఘకాలిక వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. మీరు ఈరోజు పనుల్లో చాలా బిజీగా ఉండవచ్చు. మీ ప్రేమికుడితో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని అయితే మీరు నిలబెట్టుకోవచ్చు. ఇటీవలే మీ నిశ్చితార్థం చేసుకున్న వారు ఈరోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు. చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు. వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకనైతే తీసుకొస్తుంది. పరీక్షలు మరియు కార్యకలాపాల కొరకు విద్యార్థులు, టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలు అయితే పొందుతారు. కళాకారులు మరియు ముఖ్యంగా చిత్రకారులు గుర్తింపు పొందిన స్కూల్ ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు. ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా తన ప్రేమికులతో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తారు. మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని అయితే పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారికి కూడా సంతోషపడతారు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు. శ్రమించే రోజు ముందుంది. వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరి తమ పరిధిని విస్తరించుకుంటారు. వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈరోజు లభిస్తాయి. ఈరోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలు నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు. దైవారాధన వల్ల శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేయాల్సి వస్తుంది. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలు, సమీక్షలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసనైతే కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాల్లో, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చేసి ఈ రోజును మీరు బలవంతంగా చేయడానికి ఒక సాధువుకు నలుపు తెలుపు బట్టలు అయితే దానం చేయండి. కాబట్టి అధికారుల వద్ద కూడా జాగ్రత్త వహిస్తారు. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనులను శ్రద్ధగా పనిచేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం, మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగినట్టు సలహారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వడం చాలా మంచిది. సమస్యలు తగ్గడం, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. సొంత నిర్ణయాలు చేస్తాయి. సౌందర్య ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించినటువంటి పనులను వెంటనే పూర్తి చేస్తారు. మేలైనటువంటి బంధాలు అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. ధైర్యంగా వ్యవహరిస్తారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. మానసిక దృఢంగా
ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు కూడా ఏర్పడడం, అదే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. కీర్తి గడిస్తారు. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మంచి భవిష్యత్తు సాధించడానికి ఈరోజు సరైన రోజు సమయం అని చెప్పుకోవచ్చు.